వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మార్కాపురంలో 1290 కోట్ల విలువైన త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్. జగన్నాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనిత. భూ సమస్యలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు మంత్రి అనకాని. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైకాపాకు ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా నరసింహారావుపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు. 2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైకాపా నేతలు అంటున్నారు. మీరు అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై కక్ష ఉండదు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను పట్టించుకోలేదు. రౌడీజం, గుండాయిజంతో భయపెట్టి వేధించారు. మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదు. ప్రకాశం జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం. వెలుగొండ ప్రాజెక్టుకు 4000 కోట్లు కావాలి. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నామని కేంద్రం మాకు చెప్పింది. నీళ్లు ఇవ్వడం రాష్ట్రానికి సంబంధించింది. కేంద్ర మంత్రి పాటిల్ను కలిసి అన్ని విషయాలు వివరించా. నీటి ఎద్దడి ప్రాంతాలకు 81,000 కోట్లు అవసరమవుతాయని చెప్పాం. ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ మొదటి విడత 1290 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకం ఇచ్చే దాదాపు 10 లక్షలకు పైచీలుక జనాభాకు త్రాగునీటిని అందించబోతున్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల ఎలాంటి మంచినీటి పథకం మొదలు పెట్టాలి. చివరి సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు శిలాఫలకాలు వేసి పరిమితమయ్యారు. ఈ రోజు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము కుత్తుకలు కోస్తాం, ఇవన్నీ చేస్తాం అంటే ప్రజలకు అర్థం కాదా? మనకు అర్థం కాదు. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను, శిలాఫలకాలు వేస్తారు అందరూ, ఎప్పుడు ఫినిష్ చేద్దామంటే అధికార యంత్రాంగం, ఉన్నతాధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటి ఇచ్చారు. సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే 18 నెలల నుంచి 20 నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. ఇది నేను ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను. నేను దృష్టిలో కూడా పెడుతున్నాను. అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కదా దోచేద్దామని అందరికీ తేలిగ్గా ఉండదు. తరతరాలు లేచిపోతాయి, జాగ్రత్త. అంటే భూములు మిగిలితే మీరుండరు. తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలెం భూమి శాశ్వతం, మన శాశ్వతం కదా. అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి. అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడీ హద్దులు దాటేసింది. భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ, అటవీ భూములు కానీ, ఖాళీ భూములు కానీ, ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లా వాలిపోయి ఆక్రమించారు. దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఆక్రమణకు గురైన దేవాలయాల భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం. దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది. అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి నాకు నిజంగా చాలా సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాల నుంచి నా కోరిక ఒకటే, నా ఆశ చెప్తున్నాను. మీరు ఇక్కడ పారిశ్రామికీకరణ జరగాలి, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఇక్కడున్న యువతకి, ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ మెండుగా పెరగాలి. అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ. వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలిగొండ ప్రాజెక్టు కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకి నీటి సరఫరా చేయగలం. దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. అంటే నేను చూస్తుంటే ఇందాక చూసాం 1290 కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి. లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే 2000 కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 150 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అంటే డబ్బు ఉంది ఇక్కడ మన ప్రకాశం జిల్లా. విశాఖ నగర పరిధి మహారాణిపేటలోని జగన్నాథ స్వామి వారికి హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు చేశారు.
రాముడి అవతారంలో జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి దర్శనానంతరం పండితులు అనితకు వేదాశీర్వచనమిచ్చారు. ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం తమకు ఆనవాయితీ అని అనిత తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. భూములకు ఆధార్ సర్వే నెంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్స్ ద్వారా వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది. ఎందుకంటే కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా అభినందించారు. వాళ్ళందరికీ కూడా నేను కూడా మా అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే రెవెన్యూ సదస్సుల్లో 14,368 ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ తీసుకుంటే మా యావరేజ్ సాటిస్ఫాక్షన్ ఆన్ రెవెన్యూ వచ్చి 2.5 వచ్చింది 5 మార్క్స్లో. సో స్టేట్ యావరేజ్ వచ్చి 1.8 టాప్లో ఉంది రెవెన్యూ. అంటే ద వే వీ హ్యావ్ రియాక్టెడ్, ఎలా మేము వాళ్ళకి స్పందించాము, ఎలా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాము అనే దిశగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ చెప్పారు. అలాగే పీజీఆర్ఎస్ టీంలో వాళ్ళు 23,934 మందితో ఫీడ్బ్యాక్ తీసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే 5వ ర్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనం చూసాం గత పరిపాలకులు అన్నీ ప్రజల దగ్గర నుంచి భక్షించుదామని చెప్పి ఆలోచన చేశారు తప్ప కూడా ఎక్కడ కూడా వాళ్ళు రక్షించుదామని చెప్పి ఎక్కడ ఆలోచన చేయలేదు. రెవెన్యూ వ్యవస్థని ఒక ఆర్థిక వనరులుగా చూశారు. మధ్యాహ్నం ఎలా అయితే వాళ్ళు దాదాపుగా 3-4 వేల కోట్లు దోచుకున్నారో, భూమి కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాడి దగ్గర నుంచి లాక్కొట్టమే కాకుండా గవర్నమెంట్ భూమి కూడా ఫారెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎండోమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు అబ్జెక్షన్లు పోరంపోవచ్చు, అన్నీ కూడా వాళ్ళు లాక్కుని కేవలం వారు వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా చేశారు. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళ హక్కుని వాళ్ళకి కల్పించాలి. ఏదన్నా వాళ్ళ ఆధార్ కార్డు కొడితే రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి భూములు ఉన్నాయో అలాంటి అన్నీ కూడా ఒకేసారి ఒకే దాంట్లో వచ్చి ఒకే డొమైన్లో వచ్చే విధంగా టెక్నాలజీ వాడి రాబోయే రోజు సులభతరమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా ట్రై చేస్తాను. దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా నిమగ్నమై అవసరమైతే లీగల్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోమన్నారు, ఏ కన్సల్టెంట్లు పెట్టుకోమని చెప్పారు. అవన్నీ కూడా పెట్టుకుని వారి ద్వారా ఒక మంచి పరిపాలన ఇచ్చే దిశగా కూడా చేశారు. ఏదైతే రీసర్వే కూడా చేస్తూ ఉన్నాము చెప్పా ఇప్పుడే, గత ప్రభుత్వం అన్యాయంగా రీసర్వే అనేది చేయకుండా పైనుంచి శాటిలైట్ పిక్చర్లు తీసుకుని కేవలం వారికి ఆ ఫోటోల పిచ్చి, ఆ పాస్బుక్ల మీద ఫోటోల పిచ్చి, బౌండరీ రాళ్ళ మీద ఫోటోల పిచ్చితో చేసేది తప్ప ఎక్కడ కూడా ఒక శాంక్టిటీతో చేయలేదు. కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బ్లాక్ సిస్టమ్ పెట్టి 200-250 ఎకరాల కంటే ఎక్కువ కూడా పెట్టకుండా ఒక్కొక్క బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులను ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్కి తెలియజేసి, అతను ఇక్కడ లేడు ఇంటర్నేషనల్లో ఉంటే అతను వీడియో కాల్ చేసినా కూడా అతనికి కూడా లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వే జరుగుతుంది. అంటే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి 3 monthsకి ఒకసారి రీసర్వే మీద నేను రివ్యూ చేస్తాను, తప్పకుండా పారదర్శకంగా ఉండాలి, అలాగే వాళ్ళ హక్కులు కూడా కల్పించే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలిగకూడదు. ఎందుకంటే ఈరోజు మేము అద్భుతమైన పాస్బుక్ కూడా తెస్తా ఉన్నాం. ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొడితే. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని తన నివాసంలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్నీ ఇన్ని కావు, గిట్టుబాటు ధర లేక రైతులు పల్పు ఫ్యాక్టరీలు మామిడికాయలు కొనక, సరైనటువంటి ధర చెల్లించక లక్షల హెక్టార్లలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించింది.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల భుజాల మీద నిలబడి ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వీళ్ళ మద్దతు లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే అవకాశమే లేనటువంటి స్థితిలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అని చాలా స్పష్టంగా తెలిసిపోయింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ కూడా మామిడి రైతుల వెతల్ని తీర్చడానికి ఏ చిన్న ప్రయత్నము చేయకపోగా మా నాయకుని మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం 2 రోజుల సమయం అంతా కూడా వెచ్చించినాడు. కానీ కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి సంబంధించిన కుమారస్వామి గారు, మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయంగానే మామిడి రైతులు మా కర్ణాటకలో చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు లేక అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఉత్తరం రాయంగానే శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి వెంటనే కుమారస్వామి గారికి లెటర్ రాస్తూ మీ దగ్గర నుంచి, మీ కర్ణాటక రాష్ట్రం నుంచి 2,50,000 టన్నుల మామిడికాయలను 16 రూపాయలకు కిలో, 16 రూపాయలకు క్వింటాల్, 1600 రూపాయలకు కొనుగోలు చేయటం అవుతున్నది అని సాక్షాత్తు కేంద్ర మంత్రి, అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి ఉత్తరం. అక్కడ జేడీఎస్ పార్టీ నుంచి పెద్ద ఎంపీలు కూడా లేరు. మన రాష్ట్రం నుంచి దాదాపు 22 మంది ఎంపీలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండినా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పాపానే పోలేదు. మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో మామిడి దిగుబడి తక్కువైనప్పటికీ అక్కడ 2,50,000 టన్నులను 16 రూపాయలకు కొంటామని సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ కేంద్ర శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాయటం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలాపురంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందని, జగన్ కాలంలో తుగ్లక్ పాలన సాగిందని ఆనందరావు దుయ్యబట్టారు. జగన్ రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలు 1600 కోట్లు చంద్రబాబు చెల్లించారని, జగన్ గోతుల రోడ్లను చంద్రబాబు అద్దంలా తీర్చిదిద్దారని, పెన్షన్ను చంద్రబాబు 3000 నుండి 4000కు పెంచారని, ఇవన్నీ సుపరిపాలన కాదా అని ఎమ్మెల్యే ఆనందరావు బొత్సను ప్రశ్నించారు. ఇవన్నీ చూసి ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని, మీరు ప్రజల వద్దకు వెళితే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని ఆనందరావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ తో ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని ఎమ్మెల్యే ఆనందరావు జోష్యం చెప్పారు. మరి నిన్న అమలాపురంలో జిల్లా కేంద్రంలో వైసీపీ పార్టీ నాయకులు, ఆ రీజనల్ కోఆర్డినేటర్ అధ్యక్షతన జిల్లా పార్టీ అందరూ కలిసి మరి ఒక ప్రోగ్రాం తీసుకుని తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అసత్య ప్రచారాలతో ప్రజలకి మళ్ళీ మరొక్కసారి అబద్ధాలతో నమ్మించడానికి చాలా తాపత్రయపడ్డారు. అందరూను ఒక్కొక్క నాయకుడు ఒక విధంగా మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ లేదు. ఎందుకు లేదు అంటే 151 సీట్లతో మిమ్మల్ని గెలిపించి మీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి
ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేయమని కోరితే ఈ పరిపాలన చేతకాక ఒక తొగ్లక్క పాలన చేసి ఒక చెత్త పాలన చేసి ప్రజల్ని గదిలో ఒక మనుషుల్ని పెట్టి మిరపకాయ పొగ పెడితే ఏ విధంగా ఆ గది నుంచి పారిపోవటానికి బయటపడటానికి ఆ మనుషులు ప్రయత్నం చేస్తారో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మిరపకాయ పొగలాంటి పాలన పెట్టి ఎప్పుడు 2024 ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి గతి దింపుదామని ప్రజల్ని మానసికంగా తయారు చేసినటువంటి ఘనత నీ అసమర్థ ముఖ్యమంత్రిది, మీ అసమర్థ అధ్యక్షుడిది. అలాంటి మీరు ఇప్పుడు తగుదురమ్మా అంటూ తెలుగుదేశం పార్టీని, కూటమిని, చంద్రబాబు గారిని విమర్శించడానికి తయారవటం ఎలా ఉందంటే సిగ్గులేనమ్మ వీధెక్కి గొంతులేనట్టు ఉంది. ఈరోజు ఒక నాయకుడు ఏమంటాడంటే బాబు సూర్యుడిపై నిలదీద్దాం అంటాడు. ఏం నిలదీస్తావు నువ్వు? అసలు నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా? ఒకే ఒక ఎగ్జాంపుల్, నేను నెగ్గిన వెంటనే 2000 ఉన్న పెన్షన్ని 3000 చేస్తానని చెప్పాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నెగ్గినాక ఏమన్నాడు? పెంచుకుంటూ పోతానని 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు నెగ్గిన వెంటనే మొదటి సంతకంతో ఆయన పెంచాడు, 4000 ఇస్తున్నాడు. 275 రూపాయలు పెన్షన్ ఉంటే 125 రూపాయలు పెన్షన్, 75 రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని మీరు 200 చేశారు. 200ని 2000 చేసిన ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఆత్మీయతతో ప్రజలకు సేవ చేసిన మహానేత స్వర్గీయ వంగవీటి మోహనరంగ అని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 78వ జయంతి సందర్భంగా జగ్గైపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ ధనుంజయ్ వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఆత్మీయతతో ప్రజలకు సేవ చేసిన మహానేత, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం, అన్యాయాన్ని తట్టుకోలేని ఆత్మవిశ్వాసం, పేదల కోసం పాటుపడిన జీవితమంతా యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది. రంగ ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగించడం మనందరి బాధ్యత. ఆయన చూపిన మార్గంలో వంగవీటి రాధాకృష్ణ ప్రజాసేవను కొనసాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి బంగారు నగలు దొంగిలిస్తున్న అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్లను చాకచక్యంగా పట్టుకున్న శ్రీకాళహస్తి టూటాన్ పోలీసుల బృందం డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో టూటాన్ సీఏ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి బస్టాండ్ పరిధిలో గత జూన్ 23వ తేదీన ఒక మహిళ దగ్గర డబ్బులు ఆశ చూపి బంగారు నగలను అపహరించిన విషయంపై కేసు నమోదు చేసి ఆ దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేస్తుండగా అదే బస్టాండ్ ఆవరణలో గుజరాత్కు చెందిన కిషన్, న్యూఢిల్లీకి చెందిన శ్యామ్లాల్ మరియు ఒక బాలుడిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి దగ్గర నుండి 114 గ్రాముల బంగారు నగలు మరియు డూప్లికేట్ డబ్బు కట్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నామని టూటాన్ సీఐ నాగార్జునరెడ్డి వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో కానిస్టేబుల్ అరుణ్ కుమార్, బాబు, సుధాకర్, క్రాంతి కుమార్, సుబ్రహ్మణ్యం, నరేష్, రేగన్లు కీలక పాత్ర పోషించిన వారికి అభినందనలు తెలిపారు. జూన్ 23వ తారీఖున శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి
ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు, చేతికున్నటువంటి బంగారు గాజులు, చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకొనేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను, న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు, ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో 7 కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఈ కేసుల్లో ఉన్నటువంటి ఈ 3 ముద్దాయిలను కూడా ఈరోజు బస్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 2 టౌన్ పిఎస్ లిమిట్స్, తర్వాత కడప జిల్లాలో చించౌక్ పోలీస్ స్టేషన్లలో నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు 11 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో వచ్చేసేసి ఒక బాలుడు నాకు ఆకలేస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది. వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక 2 వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో చేయడం జరుగుతుంది. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలో నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్, డాక్టర్ సురేష్ బాబు, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. కుప్పంలో ముఖ్యంగా అర్హులైన 300 మంది వృద్ధులు, వికలాంగులకు నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ శాంక్షన్ కావడం జరిగిందన్నారు. నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కుప్పాన్ని క్లీన్ కుప్పంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సత్యేంద్ర శేఖర్, కౌన్సిలర్లు సురేష్, సోమువేలు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? నాగరాజు, రాజేశ్వరి, తర్వాత అలమేలు ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.